అయితే పూర్తిగా మార్పులకు సంబంధించి రిజర్వేషన్ అంశం కూడా ఇందాక మాట్లాడుతూ కృష్ణమూర్తి గారు అది ఆ విషయం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణ గారు నిజంగా అంటే రిజర్వేషన్ అంశం అనేది ఇంకొంచెం బాగా జనాల్లోకి తీసుకెళ్తుంటే రిజల్ట్స్ ఇంకా బాగుండేవి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో మీరేమంటారు? ఇటువంటి చీప్ పాలిటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటా ఉంటది కాబట్టి అందులో కొంత చేసింది. మేము దాన్ని సమర్థంగా కొంత ఎదుర్కొని ముందుగానే దాన్ని తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా వివరించి కాకుండా చేస్తుంటే కొంచెం ఇంకా బాగుండేది. కాకపోతే ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని అన్ని అని చెప్పలేను నేను, కొన్ని ఫోకస్ చేసేటటువంటి సంస్థలు ఇవి ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యకు తీసుకెళ్లేటటువంటి వార్తా సాధనాలు కానీ మిగతా ఇది కానీ ఏమున్నాయో వాటిలో కొంత వెనకబడి ఉండటం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశంలో ఈ విధంగా దాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే దాంట్లో మేము కొంత వెనుకబడ్డాం. పబ్లిక్ మీటింగ్స్ పెట్టాము, సమావేశాలు పెట్టాము, వాటిల్లో ప్రజలందరికీ వివరించాము. ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ప్రకటించి ఆ తర్వాత ఆ విధంగా లేదు ఇది మార్పింగ్ జరిగింది అని కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా కొంత వాతావరణం బిల్డప్ అయిన తర్వాత ఇది కాకపోతే అప్పటికే కొంత జరగాల్సినటువంటి నష్టం జరుగుతూ వచ్చింది. దానివల్ల కొంత ఇబ్బంది అయినా కూడా ఈ స్థాయిలో ఒక 8 సగం స్థానాలు గెలుచుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈరోజు సగం స్థానాలు గెలుచుకుంటూ ఉందంటే అది కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ పనిచేసి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూపించుకుంటూ భారతీయ జనతా పార్టీ విజయం కోసం పనిచేసి ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ రోజున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సాధించడం జరుగుతోంది. అందుకు సంబంధించి చాలా కీలకంగా పార్టీలో లేనటువంటి వ్యక్తికి ఒక పాపులారిటీ లేకపోతే ఎదుర్కొనేలాగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితి మాధవీలతకు సంబంధించి గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎందుకు అంటే దాదాపుగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి మాన్య కనిపించింది. ఆ దిశగానే బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా మరొకసారి ఐదోసారి కూడా అక్కడ ఎంఐఎం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి, అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఓటమికి గల కారణాలు ప్రధానంగా బేరేజ్ వేసుకుంటే అంటే గతం కంటే ఓట్ షేరింగ్ ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా. సో ఎందుకు కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కాన్స్టిట్యున్సీస్ రివిజన్ అనేది జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆ యొక్క ఓట్లతోటి మైనారిటీ ఓట్లతోటి గెలవాలనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆ యొక్క విధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి మోడీ గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీ సోదరుల వద్ద కూడా చేరాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ శాతం మద్దతు తెలుపుతూ వచ్చారు. అందుకోసమే ఈ రోజున అంత స్థాయి ఓట్లను ఈ రోజున భారతీయ జనతా పార్టీ సాధించుకోగలిగింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కారణాలు, ప్రత్యేక పరిస్థితులు, వర్గాలకు సంబంధించినటువంటి రకరకాల విషయాల వలన ఈ రోజున అక్కడ కొంత మేము వెనకబడి ఓటమి పాలు అయి ఉండొచ్చు. కాకపోతే మేము నైతికంగా అక్కడ మేము ప్రజల మనసును గెలుచుకోవడంలో విజయం సాధించామని మేము భావిస్తాం. హైదరాబాద్ నగరంలో హైప్ రావడానికి వీటన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరికీ కారణం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మంచి పనులు చేస్తోంది. ముస్లిం సోదరీమణులకు కూడా త్రిపుల్ తలాక్ అటువంటి అంశాన్ని కూడా ఈ రోజున తీసుకొని వచ్చి మంచి చేసిందని ముస్లిం మహిళల్లో కూడా మనసులలో ఉన్నది కాబట్టి అనేక అంశాలు ఈ రోజున ప్రభావితం చేశాయి. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ మేము అక్కడ సాధించుకోగలిగినాం. అది హైదరాబాద్ పార్లమెంటు స్థానం పోటీ విషయంలో కార్యకర్తలు నాయకులు పనిచేసిన విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధమైనట్టుగా మేము అందరం కూడా అక్కడ పార్టీ క్యాడర్ మొత్తం పనిచేయడం జరిగింది. ఆ విధంగా పనిచేయడంతో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో మేము ఆ యొక్క ఓట్ షేరింగ్ ని రాబట్టుకోవడం జరిగింది. కాబట్టి నైతికంగా మేము విజయం సాధించాం. అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అక్కడ ఎందుకోసం మరి భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవుతూ ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన న్యాయబద్ధంగా ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరగాలో అక్రమాలతో కాకుండా ఒక వర్గానికి పట్టం కట్టే విధంగా కాకుండా ఒక మంచి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క పునర్విభజన జరగాల్సినటువంటి అంశం కాబట్టి రాబోయే రోజుల్లో ఆ యొక్క అంశం విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ తగు శ్రద్ధ తీసుకొని డెఫినెట్ గా
అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి యొక్క నియోజకవర్గాల్ని ఈ యొక్క భారతదేశంలో తయారు చేస్తుంది. హైదరాబాద్ సంబంధించి రామకృష్ణ హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో చివరి వారం లోపల అంటే పోల్ మేనేజ్మెంట్లో పోలింగ్ ఏజెంట్ కూడా కొన్ని చోట్ల ఉంచలేదు. హిందూ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట కూడా పోలింగ్ ఏజెంట్ లేరు బీజేపీకి అని చెప్పేసి కొంత చర్చ ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే మీరు హైదరాబాద్ ప్రభారిగా ఉన్నారు కదా, అందుకని. ఇది అవాస్తవం. ఎందుకోసం అంటే హైదరాబాద్ పార్లమెంట్లో దాదాపు 1944 బూతులు ఉన్నాయి. ఈ 1944 బూతుల్లో మేము 1400 బూతుల వరకు ఈ యొక్క పోలింగ్